శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 912వ నామము సవ్యాప సవ్య మార్గస్థ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే సవ్య మార్గము, అపసవ్య మార్గము ఈ రెండు మార్గముల్లోనూ ఆరాధింపబడినది సాక్షాత్తు ఆ జగన్మాత అని అర్థం అన్నమాట. సమయాచారము, దక్షిణాచారము ఈ రెండు పద్ధతులు సవ్య మార్గములు, వేద సమ్మితమైనవి శిష్టాచారములు. ఇక వామాచారం ఉంది కదా, అది అపసవ్య మార్గము, వేద బాహ్యం అన్నమాట, తాంత్రికమైనది. ఈ రెండు మార్గముల్లోనూ అర్చించబడినది కాబట్టి జగన్మాతని సవ్యాపసవ్య మార్గస్థ అని కీర్తించారు. కఠోపనిషత్తు ఏ విధంగా వివరించింది అంటే జీవన మార్గములు ప్రేయో మార్గము, శ్రేయో మార్గము అని రెండు రకాలుగా ఉన్నాయి. వీటిలో సుఖాన్ని ఇచ్చేది ప్రేయో మార్గము, శుభాన్ని చేకూర్చేది శ్రేయో మార్గము. ఎవరైతే సుఖాన్ని కోరుకుంటారో వారు మోక్షానికి దూరం అవుతూ ఉంటారు. ఎవరైతే శ్రేయస్సును కోరుకుంటారో వారు అనుగ్రహింపబడుతూ ఉంటారన్నమాట. మద్యము, మాంసము, మత్స్యము, ముద్ర, మైథునము ఈ అనబడే మకార పంచక సేవనముతో ఉపాసింపబడే మార్గము వామ మార్గము. ఈ మార్గము సాధకులకు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది, భౌతికమైన ఫలితాన్ని మాత్రమే ప్రసాదిస్తుంది. కానీ ఈ మార్గము పాప నేరములు చేయించి నీచ యోనుల్లో మళ్ళీ తిరిగి పుట్టేలాగా చేస్తుంది. వేద సమ్మతమైన స్మార్త ఆగమ ప్రోక్త మార్గము దక్షిణ మార్గము పరమునకు సంబంధించిన ఆముష్మిక ఫలసిద్ధిని కలగజేస్తుంది. ఈ దక్షిణ మార్గమే అన్నిటికన్నా శ్రేయస్కరమైన మార్గము. శ్రేయో మార్గము జీవితంలో ఉన్నతమైన జ్ఞానస్థితిని చేర్చి పాపకర్మల పరిత్యాగం వలన పుణ్యకర్మాచరణ వలన మోక్షసిద్ధికి దోహదపడుతుంది. అందువల్ల వామ మార్గంలో ప్రేయో మార్గము అజ్ఞాన మార్గం అన్నమాట. దక్షిణ మార్గమైన శ్రేయో మార్గము జ్ఞాన మార్గము. అయితే జగన్మాత సాధకుల చేత ఈ రెండు మార్గాల్లో కూడా ఆరాధింపబడుతూ ఉంటుంది కాబట్టి వసన్యాది వాగ్దేవతలు సవ్యాపసవ్య మార్గస్థ అని కీర్తించారు. శ్రీచక్రాన్ని అర్చించేటప్పుడు ఆయా ఆవరణలో ఉండే దేవతల ఆహ్వానము కొన్ని చోట్ల సవ్యక్రమముగాను, ఇంకొన్ని చోట్ల అపసవ్యక్రమంగా జరుగుతుంది. కాబట్టి సర్వదేవతా స్వరూపునైన జగదీశ్వరి సవ్యాపసవ్య మార్గస్థ అని కూడా పిలిచారన్నమాట. అంటే కొన్ని చోట్ల సవ్యంగా దేవతల్ని మనము ఆహ్వానం పలుకుతాము శ్రీచక్రంలో, కొన్ని అపసవ్య మార్గంలో పిలుస్తాము. కాబట్టి ఆ విధంగా కూడా ఈ నామం అమ్మవారికి వచ్చిందనమాట. ఈ ఆచరణని మనము గురుముఖత నేర్చుకుని ఆరాధిస్తే కనుక మంచిది. ఇక జీవుల్లో మూలాధార చక్రంలో 3.5 చుట్లుగా నిద్రిస్తున్న కుండలిని శక్తి యోగ శక్తిని జాగృతపరిచి, కుండలిని శక్తి యోగి శక్తి చేత జాగృతపరిచి సుషుమ్నా నాడి మార్గంలో పయనించి షట్చక్రాలను బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులను వేధిస్తూ సహస్రార చక్రానికి చేరి అక్కడ మహాకామేశ్వరునితో సంగమం చేసి తిరిగి అక్కడి నుంచి మళ్ళీ అదే మార్గంలో వెనుకకు ప్రయాణించి మళ్ళీ మూలాధార చక్రాన్ని చేరుతుంది. ఈ ప్రక్రియని భావనోపనిషత్తు ఏ విధంగా వివరించింది అంటే మూలాధారాది బ్రహ్మ బిల పర్యంతం బ్రహ్మారంధ్రాది మూలాధార పర్యంతం గతాగత రూపేణ ప్రాదాక్షిణ్యం. అందువలన ముఖ్య ప్రాణస్వరూపిణి అయిన జగన్మాత సవ్యాపసవ్య మార్గస్థ అనే నామంతో పిలువబడిందన్నమాట. సవ్య మార్గములు వేద ప్రోక్తములు అయిన సమయాచారము, దక్షిణాచారము, అపసవ్య మార్గములైన వామాచారము ఈ రెండు మార్గములలోనూ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. ఆ పూజలను అమ్మవారు స్వీకరిస్తుంది. అటు శ్రీచక్రంలోనూ ఇటు కుండలిని రూపంలోనూ సవ్య అపసవ్య మార్గాల్లో పూజింపబడినది ఆ తల్లి. కాబట్టి అమ్మవారిని సవ్యాపసవ్య మార్గస్థ అనే నామంతో మనం కనుక పూజిస్తూ ఉంటే సవ్య మార్గముల ద్వారా పూజించే విధానాన్ని అమ్మవారు మనకి ఆ దారిని చూపిస్తారు. అంటే ఒక గురువుని మనకి చూపిస్తారనమాట. ఆ గురువు ముఖత మనము ఏ విధంగా పూజించాలి అన్నది నేర్చుకుని ఆ విధంగా మనము అమ్మవారిని కనుక పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. శ్రీమాత్రే నమః.